రఘురాం గారు త్వరగా రండి. యా కమింగ్. ఈ సంధి అంటే రఘురాంని రా అని రూమ్ లోకి పిలిచింది. అమ్మాయి అబ్బాయిని గదిలోకి ఎందుకు పిలుస్తుంది? మరి అమాయకంగా అడుగుతావు. రఘురాం బావా అలాంటి వాడు కాదే. బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగులు అని అతను మగాడు కాదా? దానికేమో పెళ్లి పెటాకులు లేవు. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే. పడక పడక ఈ ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య మన కంటపడ్డాడు. ఓ పట్టుపడదాం. మా ఆయన బంగారం అనే సీతని బంతాటాడొచ్చు. పత్తితి కబుర్లు చెప్తుందిగా, దీన్ని సాకు చేసి నానా రభసా చేద్దాం. హోటల్ వ్యవహారం మీడియాకెక్కిద్దాం. అరోరా, నువ్వు పంచి. ఏం చేయమంటావే? సైలెంట్ గా నువ్వు లోపలికి వెళ్ళు. రూమ్ గెడపెట్టి వాళ్ళకి తెలియకుండా హైడ్ అవ్వు. మిగతా కదా నేను నడిపిస్తా. సూపర్ ఐడియా. పద పద. వెళ్ళు. అందరూ రావాలి. హలో, అందరూ ఇక్కడికి రావాలి. త్వరగా రావాలి. రండి, త్వరగా రావాలి. అందరూ రావాలి. అందరూ వచ్చేసారా? ఏయ్, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? మళ్ళీ ఏం పంచాయతీ మొదలు పెట్టాలని ఈ అరుపులు? తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండదంటారు. నేనేమి పని లేక పిలవలేదు. పంచాయతీకి అంతకన్నా కాదు. మరెందుకు పిలిచావో చెప్పు తల్లి. ఈ సీతామహాలక్ష్మి నాతో పోటీ పడి ఈ కోట ఎందుకు తీసుకుందో నాకు ఇప్పుడే అర్థమైంది. ఓ, జ్ఞానోదయం అయ్యి అందరికీ వివరణ ఇవ్వాలని పిలిచావా? తప్పులించే వాళ్ళు అధికంగా తప్పులు చేస్తారని తెలియచేయడానికి. ఎవరేం తప్పు చేశారని నువ్వు తెలియజేస్తావే? నీ పెద్ద కూతురు ఈ హోటల్ని అడ్డం పెట్టుకొని చాటుమాటుగా తప్పుడు పనులకు దీన్ని వాడుకుంటుందని చెప్పడానికి. స్వర్ణ, అసలు ఏం చేసిందో చెప్పు. తప్పుడు కూతులు కొయ్యకు స్వర్ణ. ఎవరే చాటు మాట తప్పుడు పనులు చేసేది?
అంత నీచమైన పనులు చేయాల్సిన అవసరం మాకేమీ లేదు. తప్పుడోళ్ళని తప్పంటే ఇలాగే రోషానికి వస్తారు. నోరు ముయ్యవే పాపిష్టిదానా. ఏ పరువు తక్కువ పాపిష్టి పనులు చేసినా నువ్వే కాని అది కాదే. అది బంగారమే, దాని ఆలోచనలు బంగారం. నిందలేస్తే కళ్ళు పోతాయి. అలాగా అయితే ఉండండి, ఇప్పుడే నిరూపిస్తా. ఇప్పుడే ఇక్కడే ఎవరు తప్పో ఎవరు ఒప్పో నిరూపిస్తా. ఇప్పుడు ఎవరి కళ్ళు పోతాయో ఎవరి కళ్ళు తెరుచుకుంటాయో చూస్తాను. హ, ఈ సీతామహాసాధ్వి గారి భర్త గారైన శ్రీ రఘురాం గారిని మీరంతా అపర శ్రీరామచంద్రుడు అంటారు. హ, కానీ వారి భాగోతం మీకు తెలీదు. స్వర్ణ, మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. నన్ను ఎన్నైనా అను, అంతేకాని రఘురామ్ని ఒక్క మాట అన్నా సహించను, క్షమించను. ఆహాహాహాహా, ఏం నమ్మకం, ఏం నమ్మకం. నీ మొగుడు తప్పు చేయడా? చెయ్యడు. చెయ్యడు కాక చెయ్యడు. ఆహా, చెయ్యడా? హ, నా కళ్ళ ముందే సంధ్యతో ఈ గదిలోకి వెళ్ళాడు. అబద్ధం. రఘురామ్ అలా ఎప్పటికీ చేయడు. అది చెయ్యి పట్టుకొని లాగడం, వారు సిగ్గుపడుతూ వెళ్ళడం నేను నా కల్లారా చూశాను. తప్పుడు బుద్ధోళ్ళకి అందరూ తప్పుడు వాళ్ళలానే కనిపిస్తారే. ఎందుకమ్మా ఇలాంటి పాపపు మాటలు మాట్లాడతావు? నిజం తెలియని మీకు నేను తప్పుగా అనిపించొచ్చు, తప్పుగా కనిపించొచ్చు. మీరే మీ కళ్ళతోనే చూద్దురు గాని వారేమంటారో, మీరేం సమాధానం చెప్తారో అప్పుడు చూద్దాం. ఎప్పుడైనా నిప్పు నిప్పే. నిప్పో తుప్పో అది రుజువు చేస్తానంటుంది కదా. చేయమను, చేయమనమ్మా చూద్దాం. వాళ్ళ నమ్మకాలు వమ్ము చేయి స్వర్ణ. నాయకి, నాయకుడా, రండమ్మా, బయటికి రండి. మీ రాక కోసం బయట జనం నిరీక్షిస్తున్నారు. రండి. ఏయ్, రావే బయటికి, రావే. ఏయ్, ఇదిగో వచ్చింది, చూసారుగా. అదిగోండి, చూసారు కదా. ఇప్పుడేమంటారు? చూడు, దాని మొహం చూడు, పెళ్లి కూతుర్లా ఎలా సిగ్గుపడిపోతుందో. తప్పు చేసినట్టు దాని మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. నీ మోహం కనిపిస్తుంది. ఇప్పటిదాకా రఘురాం తప్పు చేశాడన్నావు. అసలు అతను లేకుండా తనది తప్పెలా అవుతుంది? తొందరపడకండి సావిత్రి గారు, వారు వస్తారు. రఘురాం గారు, రఘురాం గారు, మిస్టర్ రఘురాం గారు, బయటికి రండి. ఏ తప్పు చేయని వాడివైతే రా బయటికి. లోపల అతనుంటే తప్పు చేయనివాడు ఎలా అవుతాడు? కదా, ఉంటే తప్పేగా.
ఖచ్చితంగా తప్పే. కాదు, కానే కాదు. ఒకవేళ తనున్నా తప్పు మాత్రం చేయడు. నా భర్త మీద, అతని గుణగణాల మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇలా వెనకేసుకొస్తావనే ఇద్దరు గదిలో దూరారు అని చెప్పాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నాను. ఆ, తప్పే కాదంటే ఈ హోటల్ పేరున బ్రోకర్ వ్యవహారం నడుపుతున్నావని అంటాను. పళ్ళు రాలగొడతాను, పళ్ళు రాలగొడతాను, పళ్ళు రాలగొడతాను. పళ్ళు రాలగొట్టినా నిజం దాగదు. అసలు రఘురామేడే? మొహం చెల్లక ఏమోలో దాక్కొనుంటాడు పట్టుబడ్డ దొంగ. నువ్వు మాట్లాడకో. దగ్గరుండి మనవరాల్ని మనువైన వాడితో తిరగమన్న ఆడదానివి. నీలాగే అందరూ అనుకోకు. రఘు, రా బయటికి. నువ్వు ఏ తప్పు చేయవన్న నమ్మకం నాకుంది. రా రఘు, బయటికి రా. సార్ వచ్చారు కదా, ఇప్పుడేమంటారు చెప్పండి. చెప్పండి, చూసారుగా, ఇప్పుడేమంటారు? వీరి నమ్మకాలు వీరుకున్నా జనం ఎందుకు నమ్మాలి? హంతకుడి భార్య మా వారు హంతకుడు కాదంటే నేరం చేయనట్ట? దోషి భార్య మా ఆయన దోషి కాదు అంటే దోషం చేయనట్ట? చెప్పండి. ఇంకా చెప్పడానికి ఏముంది స్వర్ణ? ఇలాంటి రాజకార్యాలు వెలగబెట్టడానికే ఈ హోటల్ తీసుకుంది, సంధ్య లాంటి వాళ్ళని చేరదీసింది. ఈ విషయం ఇంతటితో వదలద్దు. మొత్తం మీడియాకి లీక్ చేయాలి, వైదేహికి తెలియజేయాలి. యజమాని స్థానంలో ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేయడం ఏంటి? ఆడ మగ ఇలా గదుల్లో దూరడం ఏంటి? ఈయనో రాముడు, ఆవిడో సీత. యదవ బిల్డప్పులు. మీ ఇద్దరికి ఆ గదిలో ఏం పని? ఎందుకు దూరారో చెప్పండి. చెప్పండి.
వంకర బుద్ధులకి అంతా వంకరగానే కనిపిస్తుంది. తప్పులు చూసే వాళ్ళకి అంతా తప్పే కనిపిస్తుంది. తానేంతో జగమంతా అంతే అనుకునే రకాలే మీరు. అన్నా చెల్లెళ్ళు చనువుగా ఉన్నా తప్పు పట్టే రకాలే మీరు. ఏం పని అని అలా నిలదీస్తున్నావు? ఆ రూంలో నేనే సామానంతా సక్రమంగా సర్దాలి, రఘురామును పిలువు అన్నాను, అది పిలిచింది. మీకు నేను అక్కడున్న సంగతి తెలియక సందు దొరికింది కదా అని వీరంగం ఇస్తున్నారా? వీరంగం నువ్వు లోపల దూరి గడి పెట్టడం నేను చూశానే. తప్పుడు దానా. ఎందుకు గడి పెట్టావు? వసే స్వర్ణ, వాడు కడిగిన ముత్యమే. వాణ్ణి పెంచింది ఎవరనుకున్నావు? శారద, పిఠాపురం శారదాదేవి. నా కోడలు. చాలా సరిపోయిందా? అభాండాలు వేసి సంసారాలు కూల్చాలని చూస్తావా? చెడపకుర చెడేవు అన్నారు. ముందు నీ బుద్ధి, ఆ తర్వాత నీ కాపురం సరిదిద్దుకోవే. నీ పోతు పో అన్నావుగా భాగీరథి, వాత పెట్టమంటావా ప్రాయశ్చిత్తంగా? స్వర్ణ, సంసారాలు నమ్మకాల పునాదుల మీద నిలబడతాయే, లేకపోతే కాలిపోతాయి. నాకు నా మీద, నా భర్త మీద నమ్మకం ఉంది. ముందు నీ కాపురాన్ని నువ్వు నిలబెట్టుకో, బాగుపడతావు. లేకపోతే ఇలాంటి వాళ్ళ చేతుల్లో భంగపడతావు. నిన్ను ఈ హోటల్ని బద్నాం చేయాలని చూస్తుంది సీత. దాన్ని ఊరికే వదలద్దు. అది ఎప్పుడో చచ్చిన పామమ్మ గారు. దాని మూర్ఖత్వానికి మనం ఆవేశపడితే దానికి మనకి తేడా ఏముండదు. పదండి, మారకపోతే అదే అనుభవిస్తుంది. చూడు, దాని కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకో, బుద్ధొస్తుంది. గ్రేట్ సీత, యు ఆర్ రియలీ గ్రేట్. మీకు మీ వారి మీద ఉన్న నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్. చాలా వికారాలే ఉన్నాయి. ఎన్ని కోట్లుంటే ఏం, ఎన్ని వ్యాపారాలైతేనేం, చిల్లర బుద్ధులు, చిల్లర ఆలోచనలు.